అందరికీ నమస్కారం అండి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి చేశారు. ఈ పెళ్ళిళ్ళు కుదిర్చేవాళ్ళు ఉంటారండి. పెళ్ళిళ్ళు కుదిర్చేవాళ్ళు మనీ తీసుకుని, కమిషన్ తీసుకుని పెళ్ళిళ్ళు కుదిర్చేవాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా ఉన్నారు. అలాగే కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్యూర్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు అటువంటిదే నాకు తెలిసిన ఫ్యామిలీ ఒకటి. ఏదో వాళ్ళకి తగ్గ కట్నం వాళ్ళు ఇచ్చుకుని ఏదో తక్కువ మోతాదులు, ఇప్పుడు పెద్ద కట్నాలు కూడా ఎవరు అడగట్లేదులండి. కుటుంబం మంచిదా, పిల్ల బాగుందా, పద్ధతులు బాగున్నాయి చూసుకుంటున్నారు. కానీ పెళ్ళి చేసేటప్పుడు ఆ పిల్లకి ఇష్టమో లేదో తెలియకుండా ఈ పెద్దవాళ్ళు డబ్బు కోసమో వెనకాల ఉన్న ఆస్తుల కోసం మనం చూసుకుని పొజిషన్ బాగుంది, పిల్ల వెళ్ళిన తర్వాత సుఖపడుతుంది అలా ఆలోచించేసి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత 4 రోజులు కాపురం అయిపోయేటప్పటికి విడాకులకి కోర్టులకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళకేమో భరణం కోసం కోర్టుల్లో వేస్తున్నారు. అది ఎన్ని రోజులు భరణం తీసుకుని వీళ్ళు సుఖంగా ఉంటారండి? జీవితకాలం ఉండవలసింది భర్త భార్య సంతోషంగా గడపటం. పెళ్ళయిన తర్వాత భర్తతో సంతోషంగా లేకుండా పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఆ మగోడికి కూడా బాధే కదండి. ఒక సైడే ఆలోచించకూడదు, ఇరుపక్షాలు కూడా ఆలోచించాలి. మన పిల్లనెత్తున్నామంటే అవతలోళ్ళు కూడా మనలాగే ఆశిస్తారు కదా, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. చదువుకున్న వాళ్ళు ఇటువైపు అటువైపు కూడా. ఇప్పుడు చదువులేని వాళ్ళు ఎవరు ఉండట్లేదు. పిల్లలు 4 రకాలు ఆలోచించి నిలదొక్కుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప విడగొట్టుకోవటానికి అనేది చేయకూడదండి. చాలా తప్పది. పెళ్ళయిన తర్వాత వెంటనే విడాకులు కావాలి అంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి కదా. తను కూడా అలాగే పెరిగాడు మనలాగా. వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచించకుండా కోర్టులకు వెళ్ళిపోయి విడాకులు వేసేసి మాకు ఇన్ని కోట్లు కావాలి, ఇన్ని లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అంటే డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్టుంది కానీ కాపురం చేయడానికి పెళ్లి చేసుకున్నట్లేదు. ఆ డబ్బే కావాలి అనుకుంటే ఉద్యోగం చేసుకున్నాం, ఎలాగో సంపాదించుకోవాలి తప్ప పెళ్లి చేసుకుని ఇంకొకళ్ళ జీవితాన్ని పాడు చేసే హక్కు మనకు లేదు. అలాంటి సహచర్యంలోనూ పెంచకూడదు పిల్లల్ని. ఎలా అంటే పిల్లలకు కూడా చెప్పాలి, నువ్వు వెళ్తున్నావు కష్టమైనా నిష్ఠూరమైనా ఇరు కుటుంబాలకి మంచి పేరు తీసుకొచ్చి ఆడపిల్లగా నువ్వు నీ పని నువ్వు చేసుకుని మంచి పేరుతోటి మంచి పొజిషన్లో ఉండాలి. పలానోళ్ళు కోడలు, పలానోళ్ళు కూతురు అని అనాలని తల్లిదండ్రులు కూడా చెప్పుకోవాలి. పెళ్ళి వెళ్ళిన తర్వాత వెంటనే విడాకులు అంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అది ఎవరైనా గమనిస్తున్నారా? ఒక సైడే ఆలోచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక కాపురాన్ని చూసి అన్నగారు కాపురం బాగోకపోతే తమ్ముడు పెళ్లి చేసుకోవడానికి జడిసిపోతున్నాడు. అంటే ఆడపిల్లలు అంత బరితెగించేస్తున్నారు. అది కూడా తప్పే కదండి. మన బిడ్డ ఎంతో అవతల వాళ్ళు అంతే అనుకోవాలి. ఒక అన్నదమ్ములు ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు. అన్నకు పెళ్ళి అయింది, గయ్యాళి భార్య వచ్చింది. తమ్ముడికి భయపడిపోయి పెళ్ళి అంటే నాకు వద్దు బాబోయ్ అంటున్నాడు. అంటే చూడండి ఎంత బాగుందో. మా అన్నయ్య అవస్థ పడుతున్నాడు.